హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మన ఛానల్లో కడెం ప్రాజెక్టును చూడబోతున్నాం. గత 2-3 సంవత్సరాలుగా ప్రాజెక్టు పైన ఎగువన కురిచిన భారీ వర్షాల వల్ల వరద వచ్చి ప్రాజెక్టు మన గేట్లు నిండిపోయి ప్రాజెక్టు కొట్టుకుపోయే స్థాయి వరకు అయితే వెళ్ళింది. అప్పుడైతే మనం చాలా విజువల్స్ అయితే చూసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడబోతున్నాం. అదే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. మీరు నన్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. అంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాయకల్ నుండి అయితే కడెం ప్రాజెక్టు వద్దకి రీచ్ అయ్యాము. ఇప్పుడు ప్రాజెక్టు యొక్క ఎంట్రన్స్లోనే మనం నడుస్తున్నాము. అది చూడండి, ముందు కనిపించే ఆ హిల్స్, ఆ గుట్టలు, అవి కడెం ప్రాజెక్టులోనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మనం కడెం ప్రాజెక్టు యొక్క బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఇదంతా వచ్చేసి మనకు వాటర్ స్టోరేజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే జూన్ మాసం కాబట్టి ఇప్పుడైతే వాటర్ రాలేదు. ఆ పైన మహారాష్ట్ర నుండి మనకు వర్షాలు ఎక్కువ కురిస్తే అప్పుడు ఆ వరద అనేది వచ్చి ఉధృతంగా ఇక్కడ నిండు కుండలాగా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది జూన్ మాసంలో ఇప్పుడైతే వాటర్ ఏం లేవు. చూడండి, ఆ గేట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అక్కడ నుండి ఆ రైట్ సైడ్ కెనాల్ కూడా కనిపించింది. అది చూడండి, ఆ దూరంలో ఉన్న పర్వతం అక్కడ మధ్యలో ఉంచి ఆ మహారాష్ట్ర వరదలు అయితే అక్కడ నుండే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన తెలంగాణలోనే అతి ఓల్డెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అసలు దీని పేరు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. ఇది 1949 నుంచి 1952లో నిజాం నవాబ్ కాలంలో కట్టించారని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలకి 68,000 ఎకరాల నీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు భారీ వరదల కారణంగా 1958లో ఒకసారి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. దీంతో మళ్ళీ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ, సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, గేట్లు సామర్థ్యం పెంచడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ జూన్ మాసం కాబట్టి మనకు వాటర్ అయితే కనిపించడం లేదు అంతగా. ఈ ఫ్లో అనేది, వాటర్ ఫ్లో చూడండి మనకు ఎక్కడి నుండి వస్తుంది అంటే, పైన మహారాష్ట్రలో కనుక వర్షాలు అధికంగా పడితే ఆ బాబ్లీ ప్రాజెక్టు అనేది నిండితే వారు గేట్లు వదలడం వల్లనే మనకి వాటర్ అనేది ఈ కడెం ప్రాజెక్టు వస్తుంది. అప్పటిదాకానైతే ఈ చిన్న చిన్న వర్షాల వల్లనే మనకు ఫ్రెండ్స్ చూడండి, కనిపించేది అయితే వాటర్ ట్యాంకు. కింద ఉన్న పిల్లర్ల వరకు వరద ప్రవాహంతో నీరైతే వస్తుంది. పిల్లర్ల వరకు వాటర్ వచ్చిందంటే మాత్రం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండినట్టు. చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపించే 2 కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కొండల మధ్యలో నుంచే మహారాష్ట్ర నుండి పడ్డ వర్షాలకు వరదలతోని ఈ డ్యాంలోకి వాటర్ అయితే చేరుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాక్ వాటర్లో ఉన్నాము. బ్యాక్ సైడు ఆ కనిపించే గేట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వరద ఉధృతి వస్తుందో అప్పుడు ఆ గేట్లను ఓపెన్ చేస్తారు. సో నీరైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. నేను మళ్ళీ ఫ్రంట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే డ్యామ్ పైన ఉన్నాము. పైనుండి గేట్ల వరకు అయితే వెళ్తున్నాము. ఆ పైన నుండి కూడా ఆ గేట్లను మీకు ఆ యొక్క వ్యూ మొత్తం ఎలా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనం డ్యామ్ పైనకైతే వచ్చేసాము. పైనుండి చూడండి ఫ్రెండ్స్, అదంతా ఎంత అందమైన లొకేషన్ ఉంది. కిందికి, ఇది ఫ్రంట్ సైడ్కి ఆ వాటర్ డిశ్చార్జ్ అయిన తర్వాత వాటర్ వెళ్తుంది. ఇదే మార్గంలో మొత్తం నిండుగా కనిపిస్తుంది ఇక్కడ వాటర్. ఇప్పుడైతే లేవు కాబట్టి ఇక్కడ నుండి అయితే వాటర్ వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్యామ్ పైన చూడండి కనిపించేది. ఇక్కడ నుండి అయితే గేట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క గేటు స్టార్ట్ అవుతున్నాయి. ఆ గేట్లు ఎత్తడం కానీ దించడం కానీ ఇక్కడనే మోటార్లు ఉంటాయి. ఇక్కడనే ఒక్కొక్క మోటార్కి గ్రీసింగ్ కూడా చేయడం అయితే జరిగింది ఇక్కడ. ఈసారి అంతా పూర్తి సామర్థ్యంతో వర్కర్లు అయితే అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగానే నడుస్తుంది. చూడండి పైనుండి కిందికి ఎంత బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపించేది అయితే గేట్ యొక్క మోటార్లు. ఈ మోటార్లు గేట్ను ఓపెన్ చేయడానికి ఇక్కడ వాడతారు. ఇదే యొక్క గేట్లు. సో ఫ్రెండ్స్, కనిపించేది అయితే గేటు. ఈ గేటు పైకి లేపడం ద్వారా కింద నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు కడెం ప్రాజెక్టు గేట్ మీదనే ఉన్నాం. చూడొచ్చు, ఇవన్నీ కూడా మంచిగా గ్రీసింగ్ మరమ్మతు కూడా చేస్తుండ్రు. ఈసారి అన్నీ అందరు టెక్నీషియన్స్ కూడా ఈయనే ఉన్నారు. సార్ కూడా ఈయనే ఉన్నాడు. సివిల్ ఇంజనీర్ సార్ కూడా ఈయనే ఉన్నాడు. అందరు కూడా ఈయనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ కెనాలు. ఈ కెనాల్ ద్వారానైతే పంట పొలాలకి నీరు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది ఈ కెనాలు. దీని ద్వారానే వాటర్ అయితే వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఆ పక్కకు లెఫ్ట్ కెనాల్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మొత్తం ఫ్రంట్లోనే ఉన్నాము. ఫ్రంట్ వ్యూ అన్నమాట ఇది. చూడండి, ఇప్పుడు గేట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. అన్లాక్డ్ అన్నట్టు, ఇప్పుడు అన్ని క్లోజ్. సో ఫ్రెండ్స్, ఇదైతే చూడండి ఫ్రంట్ వ్యూ నుండి. వాటర్ లేవు కాబట్టి గేట్లు క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఉంటే మాత్రం ఇదంతా జలమయం అవుతుంది. ఇక్కడ నుండే వాటర్ ఫ్లో అనేది ముందుకు సాగడం అయితే జరుగుతుంది. చూడండి, వ్యూలో కనిపిస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎంత జలపాతం పొంగినట్టే ఉంది. చిన్నగా చాలా అందంగా ఉంది. చిన్న లీకేజ్ వల్లనే వస్తున్న వాటర్ ఇవి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రంట్ సైడ్ నుండి ఫ్రంట్ గేట్స్ ఇవి. ఎప్పుడైతే వరద ఉధృతి పెరిగి ఆ లెవెల్ పైకి వచ్చినప్పుడు వాళ్ళు గేట్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటారు. గేట్ ఓపెన్ చేసినప్పుడు ఇవంతా వాటర్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఈ గేట్స్ నుండి. చూడండి ఎంత పెద్ద ఇది. సో ఫ్రెండ్స్, ఇదైతే డ్యామ్ యొక్క విశిష్టతను అయితే చూపిస్తున్నాము. చూడండి, అక్కడ కనిపించే అవి కూడా గేట్సే. అక్కడ వరకు మనకు వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేరు. సో ఇవి కాకుండా అవి కూడా గేట్స్. మొత్తం 18 గేట్లు అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. చాలా. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి డ్యామ్ పక్కనే హరిత రిసార్ట్ అయితే ఉంది. ఇందులో హోటల్ కూడా ఉంది. సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకి మంచి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది మనకు ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంది. అందమైన గార్డెన్ అయితే ఉంటుంది లోపల. చూడండి ఫ్రెండ్స్, విజిబుల్ అయితే మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క రూమ్కి అలా మనకైతే ఫేర్ చేస్తూ ఉంటారు. లోపల రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. మనకు నచ్చిన ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇదండి ఫ్రెండ్స్, కడెం ప్రాజెక్టు. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నమస్తే.